బార్థోలిన్ సిస్ట్ అండ్ బార్థోలిన్ యాబ్సెసెస్ రెండు ఒకటేనా లేదా ఏదైనా తేడా ఉందా రెండింటికి? రైట్, మనకు 3 ఉంటాయండి. బార్థోలిన్ సిస్ట్ అంటాము, బార్థోలిన్ యాబ్సెస్ అంటాము, బార్థోలినైటిస్ అంటాం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే బార్థోలినైటిస్. బార్థోలినైటిస్ అంటే ఏంటంటే అక్కడ ఇంకా స్వెల్లింగ్ కానీ అవేం రాలేదు, ఇనిషియల్గా ఒక ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో ఇన్ఫెక్షన్లో రెడ్నెస్, స్వెల్లింగ్ నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లోకి ఏమవుతుందంటే ఆ బార్థోలిన్ డక్ట్ అన్నాం కదా, ఓపెనింగ్ అన్నాం కదా, అది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వచ్చిన సెక్రీషన్స్ అన్ని లోపల అలానే ఉండిపోతాయి అనమాట. అలానే ఉండిపోయినప్పుడు ఒక ట్యూమర్ లాగా అంటే ఎండ్యూరేటెడ్ గట్టిగా ఫామ్ అవుతుంది. దాన్ని బార్థోలిన్ సిస్ట్ అంటాం. ఒక్కసారి సిస్ట్గా ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్ బయటికి రాలేదనుకోండి, అక్కడే ఉండిపోయి అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు పస్ ఫామ్ అవుతుంది, లేకపోతే కొంచెం బ్లీడింగ్ ఉంటుంది. ఎప్పుడైతే పస్ బ్లడ్ దాంట్లో అక్యుములేట్ అవుతుందో దాన్ని మనం యాబ్సెస్ అంటాం. బేసిక్గా మనం దీన్ని 3 స్టేజెస్ ఆఫ్ ది డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు. Fiticus homeopathy.